పాపం చిన్ని అమ్మా నాన్నలు పక్కనే ఉన్నా నోరారా అమ్మ అని పిలవలేదు, నాన్న అని చెప్పలేదు. అమ్మా నాన్న ఉన్నా తనకి ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నా కూడా అనాథగానే బతకాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూతురు ఆనందం కోసం తెగించాడు బాలరాజు. నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. బాలరాజు ప్రాణాలకు తెగించి కావేరిని కాపాడితే తనని కోనేటిలోకి బాలరాజే తోసి ఉంటాడని నోటికొచ్చినట్టు అతనిపై నిందలు వేస్తుంది కావేరి. ఇక నిన్నటి ఎపిసోడ్లోనే ముచ్చట కాగా ఈరోజు ఏప్రిల్ 16 ఎపిసోడ్లో ఏమైందంటే, బాలరాజు ఆటో తాళాలను తుప్పల్లోకి విసిరేసి చిన్నీని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది కావేరి. ఆ తర్వాత కీని వెతుక్కొని చందుని ఇంటికి తీసుకుని వెళ్తాడు బాలరాజు. ఇక దేవా కొడుకు మహి స్కూల్కి వెళ్ళనని మారం చేస్తాడు. ఎందుకు వెళ్ళమని దేవా అడగడంతో, నాకు స్కూల్లో అవార్డు వచ్చింది, ఆ అవార్డు తీసుకోవడానికి పేరెంట్స్తో పాటు అంతా వస్తారు, కానీ మీరు బిజీ కదా, అందుకే వెళ్ళను అని అంటాడు మహి. నేను ఎంత బిజీగా ఉన్నా నీకంటే ఎక్కువ కాదు నాన్న, స్కూల్కి వస్తాను అని కొడుకుని ముద్దాడుతాడు దేవా. ఇంతలో నాగవల్లి వచ్చి, మన శత్రువు గురించి ఏం ఆలోచించావు బావా అని అడుగుతుంది. అది కావేరి అయినా కావేరి కాకపోయినా దాన్ని చూసిన ప్రతిసారి మీ అక్క గుర్తొస్తుంది, అది చేసిన ద్రోహం గుర్తొస్తుంది. మనల్ని ఇంతగా బాధ పెట్టిన దాన్ని అంత సింపుల్ గా చంపేస్తే ఎలా? అది కుక్క చావు చచ్చేట్టు చేస్తా. అలా చెయ్యాలంటే ముందు మనం సత్యం బాబు ఫ్యామిలీని ట్రాప్ చేయాలి, ఆ ఫ్యామిలీని చెరో పక్క నుంచి నరుక్కు రావాలి అంటూ నాగవల్లికి ప్లాన్ మొత్తం చెప్తాడు దేవా. అది విన్న నాగవల్లి, సూపర్ బావా సూపర్ అని బావతో చేతులు కలిపేస్తుంది. ఇక ఉషా కావేరి స్కూల్కి వెళ్ళడంతో కాంగ్రాట్స్ అంటూ టీచర్లు పలకరిస్తారు. కాంగ్రాట్స్ ఎందుకు అని ఉషా అడగడంతో, ఎందుకేంటి, తొందరలోనే మీరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా అని అంటుంది మరో టీచర్. ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, నీకెవరు చెప్పారు అని అడుగుతుంది ఉష. ఎవరో చెప్పడం ఏంటి, మీకు కాబోయే వారు కలిసి దిగిన ఫోటోలు చూసాం అని సాక్షి పేపర్లో పడిన ఫోటోని ఉషకి చూపిస్తుంది టీచర్. గుడిలో కావేరి బాలరాజుల కళ్యాణం చేసిన ఫోటో అది. ఆ ఫోటోను చూసి షాక్ అవుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టే కాబోయే వాడితో కలిసి సీతారాముల కళ్యాణం చేశారు అంతే కదా అని అంటుంది స్కూల్ టీచర్. దాంతో ఉష, అంత సీన్ లేదు, గుడిలో డ్రా తీస్తే మా ఇద్దరు పేర్లు వచ్చాయి, అందుకే ఇద్దరం కలిసి కళ్యాణం చేశామని కోపంగా సమాధానం ఇస్తుంది. ఇక చిన్నికి కూడా స్కూల్లో అవార్డు రావడంతో, మీ పేరెంట్స్ ని తీసుకొని వచ్చే అదృష్టం లేకుండా పోయింది, ఇంతకీ నీ తరపున ఎవరు వస్తారు అని అడుగుతుంది టీచర్. ఈ రోజు మా మామయ్యకి ముఖ్యమైన పని ఉంది టీచర్, అందుకే ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అని అంటుంది. అనంతరం చిన్ని బాలరాజు దగ్గరికి పరుగు తీస్తుంది. అప్పటికే బాలరాజు ఆటోలో వెళ్ళిపోతుండడంతో వెనకే పరుగు తీస్తుంది చిన్ని. అద్దంలో చూసిన బాలరాజు కంగారుగా ఆటో ఆపి కూతురు దగ్గరకు పరుగు తీస్తాడు. ఏమైంది చిన్ని, ఎందుకు కంగారు పడుతున్నావని అడుగుతాడు బాలరాజు. నాకు అవార్డు వచ్చింది నాన్న, కూతురు అవార్డు తీసుకుంటున్నప్పుడు నాన్న పక్కనే ఉండాలి కదా, అదే నాన్న అంటుంది చిన్ని. దాంతో బాలరాజ్, అంటే నేనే మీ నాన్న అని స్కూల్లో చెప్పేస్తావా అని అడుగుతాడు. అవును నాన్న చెప్తాను పదండి అని అంటుంది. దాంతో బాలరాజు, వద్దు చిన్ని వద్దు, ఈ విషయం ఎవరికి తెలియకూడదు, నేను మీ నాన్నని తెలిస్తే ప్రమాదంలో పడతావని అంటాడు. అబ్బా అలా ఏం కాదు నాన్న, పద, నేను నీ మాట వినను, ఈరోజు నువ్వే మా నాన్నవని అందరికి చెప్పేస్తా, పద నాన్న అని చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తుంటుంది చిన్ని. అమ్మ పక్కనే ఉన్నా తనే అమ్మని చెప్పుకోలేను, నాన్న ఎదురుగా ఉన్నా చెప్పుకోవద్దంటావు, అమ్మ అయితే పేరు మార్చుకొని బతుకుతుంది, ఆ విషయం చెప్తే అమ్మ దూరం అవుతుంది, కానీ నువ్వు బాలరాజుగానే ఉన్నావు కదా, ఎందుకు చెప్పకూడదు, నా నాన్న ఆటో డ్రైవర్ అని చెప్పుకోవడానికి ఫీల్ అవుతున్నానని అనుకుంటున్నావా, నువ్వు నా పక్కన ఉంటే చాలు నాన్న అని అడుగుతుంది చిన్ని. దాంతో బాలరాజు, నీకు చెప్పినా అర్థం కాదు చిన్ని, పరిస్థితిని అర్థం చేసుకోకుండా విసిగించుకొని అంటాడు బాలరాజు. అర్థమైంది నాన్న, అర్థమైంది, అమ్మ నాన్న పక్కనే ఉన్నా నేను అనాథనని అర్థమైంది అని చిన్ని ఏడుస్తూ బాలరాజుని కూడా ఏడిపించేస్తుంది. అమ్మని అమ్మ అని పిలవలేను, నాన్నని నాన్న అని పిలవలేని దురదృష్టవంతురాలిని,
అని అర్థమైంది నాన్న అంటూ చిన్ని కన్నీళ్లు పెట్టుకుని సీన్ చూస్తే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కూతురు మాటలకి తీవ్ర భావోద్వేగానికి గురైన బాలరాజు చిన్నిని గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు దురదృష్టవంతురాలివి కాదు చిన్ని, అదృష్టవంతురాలివి. నా కూతురు ఎప్పటికీ అదృష్టవంతురాలే. అది చిన్ని, నేను వస్తాను అని అంటాడు బాలరాజు. నీ నాన్నగా నీతో పాటు స్కూల్కి వస్తాను అని అంటాడు బాలరాజు. వదిలే నాన్న, ఏదో ప్రాబ్లం వస్తుందన్నావు కదా, వదిలే అని అంటుంది. ఎప్పుడో వచ్చే ప్రాబ్లం కన్నా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం చిన్ని. ఎన్నో ప్రమాదాలు ధైర్యంగా ఎదుర్కొంటా. పద వెళ్దాం అని కూతురు చేపట్టుకుని స్కూల్లోకి తీసుకుని వెళ్తాడు బాలరాజు. మరోవైపు కావేరి కూడా చిన్ని అవార్డులో జాయిన్ కాబోతుంది. మరోవైపు దేవ సత్యబాబుని బుట్టలో వేసుకునే పథకం రచించాడు. అతని షాప్లోకి వెళ్ళి మెల్లగా మాటలు కలిపి, ఆ సీతారాముల దయతో మనం ఫ్రెండ్స్ అయ్యాం. మా కంపెనీలో ఉద్యోగులకి యూనిఫామ్లు కుట్టాలి, అవి మీ చేతుల మీదుగా చెయ్యాలి అని అడుగుతాడు దేవ. ఆ మాటతో సంతోషపడిపోయిన సత్యం, అంత పెద్ద ఆర్డర్ ఇస్తున్నారు, థ్యాంక్స్ అని అంటాడు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, ఆ సీతారాములకి. ఆ కళ్యాణం వల్లే కదా మనం ఫ్రెండ్స్ అయ్యాం అని సత్యం బాబుని బుట్టలో పడేస్తాడు దేవ. ఆ సత్యం బాబుని మాటల్లో పెట్టి ఉషా టీచర్ గురించి అడుగుతాడు దేవ. అలాంటి కూతురు ఉండాలన్న అదృష్టం ఉండాలి అని సత్యం బాబు ఎమోషనల్ అయిపోవడం చూసిన దేవ, వీడు ఇంత ఎమోషనల్ అయిపోతున్నాడంటే ఆమె ఖచ్చితంగా కావేరిని అయి ఉంటుంది అని ఫిక్స్ అయిపోతాడు. అయితే సత్యం బాబు తెలివిగా ఉషాని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు, వాళ్ళు డెహ్రాడూన్లో ఉంటారు అని అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో చిన్ని కోరుకున్నట్టుగానే తన తల్లిదండ్రులతో కలిసి అవార్డు అందుకోబోతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.